దేవుడు అనేకమైనటువంటి విషయాలు మన కొరకు చెప్పాలి, అనేకమైన విషయాలు మన కొరకు రాసి పెట్టి ఉంచారు. బైబిల్ గ్రంథం అనేది మన క్షేమంను కోరేది, మన బాధల్లో నెమ్మదిని మనకిచ్చేది. కాబట్టి చెప్పబడుతున్నటువంటి ప్రతి లేఖనాన్ని కూడా చాలా అర్థవంతంగా మనం ధ్యానం చేసుకోవాలి. ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని నేటి వాక్య భాగాన్ని మనం ప్రారంభిద్దాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు త్వరగా ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచనం చదువుదాం ఒకసారి. 29వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని ఒక లేఖన భాగాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నాకు చూస్తూ ఈ మాట మనం చెప్తాం. ఒకసారి నాకు చూడండి, అందరం కలిసి మాట చెప్తాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఇశ్రాయేలు అని అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఇశ్రాయేలు అని అన్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడక ముందు ఈ వ్యక్తి ఎవరు అనంటే యాకోబు. ఎవరు ఈ వ్యక్తి? యాకోబు. మొత్తానికి యాకోబు దేవుని దగ్గర దేవుని యూదా చేత పెరుగులాడిన తర్వాత తన పేరు యాకోబుగా కాకుండా ఇశ్రాయేలుగా మార్చబడింది. అయితే ఇశ్రాయేలుకు ఇస్తున్నటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏంటి అంటే ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అని చెప్తా ఉన్నాడు. చెప్పండి, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది అని చెప్తూ యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలినవాడు ఈ లోకంలో ఎవడు కూడా లేడు. యెహోవా రక్షించుకున్నటువంటి నిన్ను ఇదిగో సరిపోగలిగిన వాడు ఈ భూలోకంలో ఎవడు కూడా లేడు. అంటే ఇప్పుడు మనం అందరూ కూడా ఎవరి చేత రక్షింపబడిన వారు అనంటే యెహోవా చేత రక్షింపబడిన వారు. మనం ఎవరు అనంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా రక్షింపబడిన ఇశ్రాయేలీయులం. హల్లెలూయా. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మన భాగ్యము చాలా గొప్పది అని అన్నాడు. మన భాగ్యము చాలా ఉన్నతమైనది అని అన్నాడు. మన భాగ్యము చాలా ప్రశస్తమైనది అని అన్నాడు. మన భాగ్యము ఈ లోకంలో ఉన్నటువంటి వారి కంటే ఎంతో గొప్పది అని రాస్తా ఉన్నాడు. కాబట్టి ఏంటి భాగ్యం? మనకున్నటువంటి భాగ్యము ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే అసలు భాగ్యము అంటే ఏంటి చెప్తాం. అసలు భాగ్యం అంటే ఏంటి? భాగ్యం అంటే మనం చాలా మంది కూడా అతను చాలా భాగ్యవంతుడు అని అంటాం, వారు చాలా భాగ్యవంతులు అని అంటాం. దేనిని బట్టి వాళ్ళు భాగ్యవంతులు అని అంటాం మనం? దేనిని బట్టి? వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి, వారికి ఉన్నటువంటి మేడమిత్రులను బట్టి, వారికి ఉన్నటువంటి కారణం బట్టి, వారికి ఉన్నటువంటి అధికారమును బట్టి, వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన వాటన్నిటిని బట్టి మనం అనే వాటిని ఏంటంటే ఇదిగో వారు చాలా చెప్పాలి, వారు చాలా భాగ్యవంతులు, వారు చాలా భాగ్యవంతులు. ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే అతనికి ఉన్నటువంటి ధనాన్ని చూసి నువ్వు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారు చాలా భాగ్యవంతులు. భాగ్యవంతుల మాట ఏంటంటే అదృష్టము లేదా సంపద. భాగ్యవంతుల మాట ఏంటి చెప్పాలి? భాగ్యవంతుల మాట అర్థం ఏంటి? దగ్గర చెప్పాలి. భాగ్యవంతుల మాట అర్థం ఏంటి? అదృష్టము లేదా సంపద లేదా మంచి లేదా మంచి. అంటే ఒక అదృష్టవంతుని భాగ్యవంతుడు అనొచ్చు, బాగా సంపద ఉన్న వ్యక్తిని భాగ్యవంతుడు అనొచ్చు, లేక మంచిగా బ్రతుకున్నటువంటి వ్యక్తిని మనం భాగ్యవంతులు అనొచ్చు. కానీ ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు, ఇంకో మీ భాగ్యం చాలా గొప్పది, మీ భాగ్యం చాలా ఉన్నతమైనది, మీ భాగ్యం చాలా ప్రశస్తమైనది అని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు ఉన్నటువంటి భాగ్యం ఏంటో ఆయన మనకు పరిచయం చేయాలని చూస్తా ఉన్నాడు. ఏ విధంగా మనం భాగ్యవంతులమయ్యాం? వాస్తవాన్ని చూస్తే కొన్ని సందర్భాలలో మనకున్నటువంటి స్థితిగతులను చూస్తే మనకే అసహ్యం వేస్తా ఉంటుంది. మనకున్నటువంటి పరిస్థితులను చూస్తే మనమే బాధపడిపోతా ఉంటాం. పక్క వాళ్ళని చూస్తే మనమే దిగులు పడుతూ ఉంటాం. అయ్యో వారంతగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, సంపూర్ణ
పిల్లలు భాగ్యవంతులు. చెప్పండి, నీ పిల్లలు భాగ్యవంతులు, నీ భార్య భాగ్యవంతురాలు, నీ భర్త భాగ్యవంతుడు, నీ కుటుంబమే భాగ్యమైనది. ఎప్పుడు కూడా నీవు భాగ్యవంతులను కాదు అని నువ్వు అనుకోకూడదు. చెప్తాం ఒకసారి, ఎవరు అని అంటే చెప్పండి భాగ్యవంతులం. చెప్పండి నాకు, మనం ఎవరు? భాగ్యవంతులం. మనందరం భాగ్యవంతులం. దేనిని బట్టి అని అంటే ఒకసారి మన లేఖ భాగంలో చాలా మంది చాలా రకాలుగా ఈ విధంగా అనుకుంటా ఉంటారు. కానీ మనము ఎందుకు భాగ్యవంతులం అయ్యాం అన్న వాక్య భాగాన్ని చూస్తే బైబిల్ గ్రంథం 3 మార్కుల నుంచి నేను ముందుకు వెళ్తాను. మొదటి సమయాలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని తర్వాత 6వ వచనం చదువుదాం ఒకసారి. మొదటి సమయాలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం తర్వాత 6వ వచనం తొందరగా చదువుదాం. కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడు అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుకొనుటకై కూడి ఉండెను. 6వ వచనం చదువుదాం ఒకసారి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అందరికీ క్షేమమవును గాక అని 10కి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఈ 3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు మాట్లాడుతున్నారు. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే అతని కింద ఉన్నటువంటి పనివారితో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? అతని కింద ఉన్నటువంటి పనివారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? ఇదిగో మయోనులో భాగ్యవంతులు కొంటున్నారు. అతని పేరు నాబాలు అని చెప్తూ అతనికి ఉన్నటువంటి సంపదను అక్కడ దావిదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? అతనికి ఏమేమి ఉన్నాయట? 3000 గొర్రెలు 1000 మేకలు. అంటే దావీదుకు అర్థమైంది ఏంటంటే 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరు? చెప్పండి, భాగ్యవంతుడు కదా. మన దృష్టి కూడా ఎలాంటిది? 4 బాగులు ఉన్నాయి, మంచి బంగ్లా ఉంది. ఎవరు ఇప్పుడు? భాగ్యవంతులు. మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరు? హలో, ఎవరు వీళ్ళు? భాగ్యవంతులు. 2-3 ఏమంటారు ల్యాండ్లు ఉన్నాయి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? భాగ్యవంతులు. అనుకుంటా ఉన్నాడు. ఉన్నాడు, 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. ఇదిగో అతడు భాగ్యవంతులని దావీదు చెప్తున్నాడు. దేన్ని బట్టి నాబాలు భాగ్యవంతుడు అయ్యాడు అంటే తనకున్నటువంటి సంపదను బట్టి, తనకున్నటువంటి సంపదను బట్టి. మనం కూడా ఏం చేస్తాం? అప్పుడు చూసేది దావీదు అయితే మనం చూస్తాం. ఏంటి? ఆస్తి ఉంటే, బంగ్లా ఉంటే, కార్లు ఉంటే, ఉద్యోగాలు ఉంటే, ఎన్నో నాపురాయి ఉంటే మనం అనుకునే మాట ఏంటి? చెప్పండి, మనం అనుకునే మాట ఏంటి? వీళ్ళు భాగ్యవంతులు అనడానికి మనకే కొంచెం ఉండాలి. వీళ్ళు భాగ్యవంతులు. ఎలా భాగ్యవంతులు? వాక్య లేఖలో కూడా చూపిస్తారు. వాస్తవానికి మనం భాగ్యవంతులు అవ్వచ్చా? తినవచ్చా? అలా ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలుని భాగ్యం చాలా గొప్పది. ఎందుకంటే యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలినవాడు ఈ భూప్రపంచం మీద ఒకడును లేడు. అందుకు నువ్వు భాగ్యవంతుడు. అంతేగాని నా పై చూసి, నా ఇల్లు చూసి, కారు చూసి చెప్పచ్చు భాగ్యవంతులు అన్నాం అనుకో, అది సరైనటువంటి వైఖరి కాదు. కానీ మోషే ఒక మాట చెప్తా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట 11వ అధ్యాయము 24వ వచనం చదువుదాం ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుదాం ఒకసారి. తొందరగా చదువుదామా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, భాగ్యం అని చెప్పలేదండి అక్కడ. భాగ్యం అని చెప్పలేదు. ఏ భాగ్యం అన్నాడు? చెప్పాలి, ఏ భాగ్యం అన్నాడు? గొప్ప భాగ్యం అన్నాడు. భాగ్యం అని చెప్పలేదు.
నాకు గొప్ప భాగ్యం కానీ ఐగుప్తులో ఆస్తులతో పోక భాగ్యాలు అనుభవించడం నాకు భాగ్యము కాదు. కానీ మనం ఏమనుకుంటా ఉన్నాం? ఏది భాగ్యం? ఐగుప్తును కాదనుకున్నాడు, రాజ్యాన్ని కాదనుకున్నాడు, రాజయ్య అవకాశం ఏం చేశాడు? కాదనుకున్నాడు కదా. మంచిగా బంగారు గిల్లాలో ఉండేవాడు కాదనుకున్నాడు, రాకుమారుడు కాదనుకున్నాడు, బంగారు వజ్రాలు వైడూర్యాలు వద్దనుకున్నాడు. అన్ని వద్దనుకొని ఏమనుకున్నాడు? ఏ భాగ్యం అనుకున్నాడు తన మనసులో? ఇది కాదు భాగ్యం. ఈ ఐగుప్తులో ధనం కాదు, ఈ ఐగుప్తులో సుఖభోగ భాగ్యాలు కాదు, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు అధికారులు రాజరికం నాకు భాగ్యం తెచ్చిపెట్టేది కాదు. చూడు, దావీదేమో నాబాలు చూసి అతను భాగ్యవంతుడు. అదే మోషేని గురించి రాస్తూ అతడు గొప్ప భాగ్యవంతుడు ఎలా అయ్యాడంటే, ఇదిగో సమస్తాన్ని పెద్దగా ఎంచుకొని క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎవరు భాగ్యవంతులు? ఎప్పుడు చెప్పండి, ఎవరు భాగ్యవంతులు? చెప్పండి, ఎవరు భాగ్యవంతులు? క్రీస్తు విషయమై శ్రమ పడుతున్న వారు భాగ్యవంతులు, క్రీస్తు విషయమై పరిచయం చేస్తున్న వారు భాగ్యవంతులు, క్రీస్తు కాగిని కుటుంబాల మీద మోస్తున్న వారు భాగ్యవంతులు. లోకాన్ని కాదనుకొని, కుటుంబాలను కాదనుకొని, ఉద్యోగాలను కాదనుకొని, వ్యాపారాలు కాదనుకొని, ఈ లోకాన్ని సమస్తం నిలబెట్టుకొని దేవుని కాడిని మోస్తున్నటువంటి వారు ఉన్నారు చూసారా? ఇదిగో వారు నిజమైనటువంటి భాగ్యవంతులు. కానీ మనం చూసేదేంటి? వారికి జాబ్ ఉందా, వారికి ఉద్యోగం ఉందా, వారికి వ్యాపారం ఉందా, వారికి బిజినెస్ ఉందా, వారికి బంగ్లా ఉందా? ఇది కాదు. ఇదిగో క్రీస్తు కొరకు నువ్వు నిలబడగలిగితే, క్రీస్తు కొరకు అంతఃసాక్షి అవ్వగలిగితే, క్రీస్తు సువార్తను నీ ఉద్యోగులలో మోసుకొని అనేక వీధుల్లో ప్రకటించగలిగితే, నువ్వు ప్రకటిస్తుండగా నీపై నిందలు వస్తే అది భాగ్యం, అది భాగ్యం. అంతేగాని మా ఇంట్లో ఫ్యాన్లు లేదు, నేను భాగ్యం కదా. ఏది భాగ్యం? భాగ్యం అని పేరు పెట్టుకున్నందుకు భాగ్యమా? భాగ్యవంతం పేరు పెట్టుకున్నందుకు భాగ్యమా? ఏది భాగ్యం? హలో, అర్థం కావాలి. ఏది భాగ్యం? నీకు ఈ రోజు ఏదున్నా ఉండకపోవచ్చు, ఏది చిన్న ఉండకపోవచ్చు, కానీ క్రీస్తును అంగీకరించి ఒక విశ్వాసిగా దేవుడు చూసే కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాల, వ్యతిరేకతల్లో నిన్ను మించిన భాగ్యవంతుల భూమి మీద లేనే లేదు. నిన్ను మించిన భాగ్యవంతుల భూమి మీద లేనే లేదు. ఎందుకు తెలుసా? యెహోవా ఏర్పాటులో నీవు ఉన్నావు, ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు. ఆయన సంకల్పంలో లేకుండా నువ్వు సంపాదించిన వాడు ఎలా భాగ్యవంతుడయ్యాడు? ఆయన సంకల్పంలో ఉన్న వీడవాడు ఎలా ధనికుడయ్యాడు? ఈరోజు లోకం చూస్తుంది కూడా, లోకం చూస్తుంది కూడా ఇదే. కానీ ఎవరంటారు? దరిద్రులను కాదు. మనం ఎవరం? మనం ఎవరం? భాగ్యవంతులం. భాగ్యవంతులం అంటే భాగ్యవంతులకు ఉన్నటువంటి శాస్త్రమైన లక్షణాలు కొన్ని చూపించి వాటి భాగాన్ని చూపించేస్తారు. అసలు ఎవరు నిజమైన భాగ్యవంతులు? లేఖన ప్రకారం ఆలోచిస్తే ఒక లేఖన భాగం చదువుకున్నాం సార్. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం సార్. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం సార్. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపత్యం యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవవుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని అన్నాడు. అసలు ఏంటి భాగ్యం? అసలు ఎవరు భాగ్యవంతులు? చూడాలండి, ఎవరు భాగ్యవంతులు? నిజంగా లోకంలో ఉన్నవారు భాగ్యవంతులా? అసలు
అసలు ఏ మనిషి భాగ్యవంతుడు అని కనుక ఆలోచిస్తే వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో ఇక్కడ నిలబడిన వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. అంటే ఎవరు భాగ్యవంతుడు అంటే ఆయన సన్నిధిలో నిలుచువారు, ఆయన మందిరంలో కూర్చుంటువారు, ఆయనను ఆరాధించువారు, ఆయనను సేవించువారు, ఆయనను కనపరచువారు, ఆయన కొరకు బ్రతుకువారు, ఆయన కొరకు జీవించువారు, ఆయన మందిరంలో ఉండగలిగినటువంటి వారు ఎవరు అంటే భాగ్యవంతులు. భాగ్యవంతులు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాము? మనం అందరి దగ్గరలో కూడా భాగ్యం ఇచ్చాడు ఆయన అంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ప్రభు మనకు ఇచ్చాడు. అంటే ఏంటి భాగ్యము అంటే ఆయన సన్నిధిలో నీవు ఉండడమే. చెప్పండి, ఏది భాగ్యం? హలో, ఆయన సన్నిధిలో నీవు ఉండడమే భాగ్యం. ఏది భాగ్యం మనకు? ఆయన సన్నిధిలో ఉండడమే భాగ్యం. ఆయన సన్నిధిలో అనుభవించడమే భాగ్యం. ఆయనతో అంటు కట్టబడమే భాగ్యం. అయితే ఆయన సన్నిధిలో లేనివాడు ఎలా భాగ్యవంతుడయ్యాడు? ఆయన ఎరగని వాడు ఎలా భాగ్యవంతుడు అవుతాడు? ఆయన సన్నిధిలో ఉన్నావు, నువ్వు భాగ్యవంతురాలు. ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నావు, నువ్వు భాగ్యవంతురాలు. వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఇక్కడ మనం ఎవరో తెలుసా? ఎవరు మనం ఇప్పుడు భాగ్యవంతులు? ఎందుకు నువ్వు భాగ్యవంతులు అయ్యావు అంటే నువ్వు ఒకటే మాట చెప్పొచ్చు, నా దేవుడు నన్ను లోకంలో ఏం చేసి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు, అందుని బట్టి నేను భాగ్యవంతుని అయ్యాను. పేదవాళ్ళు అయ్యొచ్చు, ధనలేకపోవచ్చు, కానీ నేను భాగ్యవంతునే. ఎలా పేదవాడంటే నేను జీవం గల దేవుడు తెలుసుకున్నాను, ఆయన సన్నిధిలో నేను ఉండగలుగుతా ఉన్నాను, ఆయన రక్షణ నేను పొందుకున్నాను, ఆయన కొరకు నేను బ్రతుకుతా ఉన్నాను, ఆయనే నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను, ఆయన నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలని నేను నమ్ముతున్నాను. సో నేను భాగ్యవంతుడను. ఆయన సన్నిధిలో ఎవరుంటారో వారందరూ భాగ్యవంతులే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎవరు అని అంటే చెప్పండి, ఎవరు మనము? భాగ్యవంతులం. ఆ భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఎంతమంది గురించి చెప్పి భాగ్యం ఏ ప్రాంతానికి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఉందా ఈ భాగ్యం? లేదు. మందిరంలో ఉండడం గొప్ప భాగ్యం. అర్థమైందా? వాక్యం అది చెప్తుంది, నా సన్నిధిలో నిలబడే భాగ్యమును నేను నీకు ఇచ్చదను. ఇచ్చలేదా? ఇచ్చలేదా? అది మనం ఎవరు మరి? మనకంటే ఇప్పుడు భాగ్యవంతులు ధైర్యంగా చెప్పొచ్చు, నా దేవుడు సన్నిధిలో నేను ఉన్నాను, నేను భాగ్యవంతుడు. నా కుటుంబము భాగ్యంతో నింపబడింది, నా పిల్లలు భాగ్యవంతులు అని ధైర్యం
శ్రేష్టం, అదే క్షేమం. ఎంతమంది దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు? ఎంతమంది కుటుంబంలో దేవుని సన్నిధి సంచరిస్తుంది? ఎంతమంది బ్రతుకుల్లో దేవుని సన్నిధి చేత నింపబడుతూ ఉన్నారు? ఎంతమంది ప్రయాణంలో దేవుని సన్నిధి ఉంది? ఎవరి జీవితంలో దేవుని సన్నిధి ఉందో వారు నిజమైనటువంటి చెప్పాలి, వారు నిజమైనటువంటి భాగ్యవంతులు. అవునా కదా? హలో, అవునా కదా? మనం ఎవరు చెప్పాలి? మనం ఎవరు? భాగ్యవంతులు. ఏం కోరుకోవాలి? నీ సన్నిధిలో నిలబడే భాగ్యం నాకు, అదే గొప్ప భాగ్యం నాకు, అదే గొప్ప భాగ్యం. అంతకు మించింది ఈ లోకంలో భాగ్యం ఏది కూడా లేదు. మోస కూడా అదే కోరుకుంటా ఉన్నాడు, అయ్యా నీ సన్నిధి మాకు వస్తే చాలు. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే యోనా వలె ఉన్నారు. చాలా మంది ఎలా ఉన్నారు? చాలా మంది ఎలా ఉన్నారు? యోనా వలె ఉన్నారు. యోనా ఎలా ఉన్నాడు అసలు? యోనా ఎలా ఉన్నాడు అసలు? 1వ అధ్యాయం 10వ వచనం చదువు. యోనా ఎలా ఉన్నాడో తెలుసు. 1వ అధ్యాయం 10వ వచనం చదువు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. ఎవరిక్కడ? అసలు ఎవరిక్కడ ఉంది? యోనా చెప్తున్నటువంటి మాట ఏంటి? ఏమంటున్నాడు ఆయన? నేను యెహోవా సన్నిధిలో నుండి ఏం చేస్తున్నాడట? వెనకాడనా? గొప్పగాయనా? ఇదేనా మేలా? ఇదేనా ప్రయోజనమా? ఇదేనా క్షేమమా? ఇదేనా సుఖమేనా? హలో హలో, అక్కడ మాట చెప్పండి ఒకసారి. యోనా అక్కడ ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? యెహోవా సన్నిధిని విడిచిపెట్టి పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతున్నాడు? పరిశీలిస్తూ పారిపోతున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఆదివారం యెహోవా సన్నిధిని విడిచిపెట్టి ఏం చేస్తాం? పారిపోతాం. అవునా? హలో, అవునా? మన ఆదివారం నాన్నవారు ఏమైపోయారు? యోనా చేసే కదా ఇది. ఆయన సన్నిధిని విడిచిపెట్టి పారిపోయావు. అది ఊరు ప్రయాణం కావచ్చు, వివాహమే కావచ్చు, లేకపోతే కూలి పని కావచ్చు, ఏదో సంథింగ్. అని మొత్తానికైతే ఆయన సన్నిధిని విడిచిపెట్టి పారిపోయావు. అది నీకు ఏమాత్రం కూడా భాగ్యము కాదు. అది నీ కుటుంబానికి ఏమాత్రం క్షేమము కాదు. అది నీ కుటుంబానికి ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు. ఒక దేవుడి సన్నిధిని, ఆదివారాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళావు అనంటే ఆ రోజు నువ్వు భాగ్యాన్ని కోల్పోయావు, అదృష్టాన్ని కోల్పోయావు, సంపదను కోల్పోయావు, మంచిని కోల్పోయావు. అర్థమైందా? అర్థమైందా? అసలైన భాగ్యాన్ని వదిలిపెట్టి అసలైన భాగ్యం పట్టుకోవడానికి పోయావు నీవు. ఎవరు భాగ్యవంతులు? ఆయన సన్నిధిలో నిలవబడు వారు భాగ్యవంతులు. యోనా అంటూ ఉన్నాడయ్యా, నేను యెహోవా సన్నిధిలో ఉండకుండా, ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా, ఆయన ఏదైతే చెప్పాడో అది కూడా నేను చేయకుండా నేను ఇప్పుడు యెహోవాను విడిచిపెట్టి, ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఏమవుతున్నాను? పారిపోతున్నాను. ఎక్కడి నుంచి పారిపోతున్నావు యోనా అంటే ఆయన అంటాడు, యెహోవా సన్నిధి నుండి నేను. అసలు యోనాకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. యోనా ప్రవక్తగా, నా సేవకుడిగా, నా సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని నీకు ఇచ్చానయ్యా, ఉండు అని అంటే యోనా అంటూ ఉన్నాడు, లేదు లేదు, నాకు వస్తుంది ఈ భాగ్యం, నేను పారిపోతాను. ఏమంటా ఉన్నాడు యోనా? హలో, ఏమంటా ఉన్నాడు? పారిపోతాను. ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోతున్న అందరికీ మారు మనసు వస్తుంది కాక. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. అంటే ఆ సన్నిధిని విడిచిపెట్టుకొని ఎంత భాగ్యం కోల్పోయావు నువ్వు. ఆ సన్నిధిని, యెహోవా సన్నిధిని విడిచిపెట్టిన కారణం బట్టి ఎంత శ్రమపడ్డాడు యోనా. అసలు శ్రమ వచ్చింది యెహోవా సన్నిధిని విడిచిపెట్టిన కారణాన్ని బట్టే. నాకు అర్థం కాదు. ఒక ఆదివారం మందిరానికి రాకపోతే అంత శ్రమ పడుతూ
మన్నా కురుస్తూ ఉంది. మన్నాను ఎవరు పొందుకున్నారు అని అంటే మన్నా యొద్దకు వెళ్ళిన వాడే. మన్నాను ఎవరు సంపాదించుకున్నారు? నేను పాదంలోనే ఉంటా, నేను నా ఇంటిలోనే ఉంటా, కానీ నా మూకుల్లో మన్నా పడాలి అని ఇంట్లో మన్నా వచ్చిందా? ఎక్కడికి వెళ్ళారు? మన్నా ఎక్కడ పడుతుందో అక్కడికి వెళ్ళారు. నీవు కూడా భాగ్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. అంతేగాని లోకంలో భాగ్యాన్ని చెప్పాలి, లోకంలో భాగ్యాన్ని వెతుక్కోవద్దు, వెతుక్కోవద్దు. ఇప్పుడు రెండు మాటలు చెప్పారు. ఏంటి? మోష అంటాడు నీ సన్నిధి నాతో రావాలి, కానీ యోనా అంటాడు నీ సన్నిధి నాతో రాకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం పారిపోతాను. రెండు వ్యాఖ్యలు ఉంటాయి సంఘంలో. దేవుడు సన్నిధిలో ఉండాలని ఆశపడే బిడ్డలు ఉంటారు. యోనా వల్లే దేవుడు సన్నిధిని విడిచిపోయిన వారు కూడా. కానీ మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు మోసే వల్ల ఇప్పుడు ఆయన సన్నిధిని కోరే బిడ్డలుగా మనము దేవుడి సన్నిధిలో ఉంటే కలిగే ప్రయోజనం చెప్తున్నప్పుడు వాటి వారి అవసరం లేదు. బాగున్న సమయంలో ఏది యాజక ధర్మం కొనసాగిస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. మొదటి సమయంలో 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన సన్నిధిలో బాగున్న సమయాలు ఉన్న కారణాన్ని బట్టి యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమాయెను. యెహోవా స్వరము ఇప్పుడు సమూయేలు వింటూ ఉన్నాడు. ఎవరి స్వరాన్ని వింటూ ఉన్నాడు? దేవుని స్వరాన్ని. అది భాగ్యం. హలో, ఇది భాగ్యం. సమూయేలు వలె సమీపించి యెహోవా సన్నిధిలో ఉండి ఆయన మాట వింటూ ఉండిపోవా, అది భాగ్యం. ఆయన సన్నిధిలో ఉంటే ఆయన మాట వింటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలిగినట్లయితే లూకా సువార్తలో మనకు 84 సంవత్సరంలో నుంచి ప్రార్థన చేస్తున్నటువంటి స్త్రీ కనబడతారు. ఎవరంటే అన్న 84 సంవత్సరంలో దేవాలయాన్ని విడవక దేవుని సన్నిధిలో ఉన్న కారణం బట్టి ఆమె ఏమి చూడగలిగిందనంటే లోక రక్షకుడైనటువంటి మెస్సయని చూడగలిగింది. ఆయన చూసింది. ఎలా చూడగలిగింది అంటే 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే దేవుని సన్నిధిలోనే. అంటే ఆయన సన్నిధిలో ఉంటే ఆయన స్వరాన్ని వింటావు, ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ముఖదర్శనం చేస్తూ ఉంటావు, ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు భాగ్యాన్ని పొందుకుంటావు, ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు బలాన్ని పొందుకుంటావు, ఆయన సన్నిధిలో ఉంటే పేరు ప్రఖ్యాతులు పొందుకుంటావు, ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు హెచ్చుకోబడతావు, ఆయన సన్నిధిలో ఉంటే నీవు దీవించబడతావు. కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతావో యోనా వలె మనం శ్రమలను అనుభవిస్తాం. దేవుడు శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఏంటది? అయ్యా, మిమ్మల్ని నా సన్నిధిలో నిలబెట్టుకోవాలనుకుంటా ఉన్నాను. అది ఏది? భాగ్యం. మోష అంటా ఉన్నాడు ఏంటి? సన్నిధి మాతో రావాలి, అదే భాగ్యం. యోనా అంటా ఉన్నాడు ఆయన సన్నిధిని విడిచిపెట్టి యోనా పారిపోతూ ఉన్నాడు. సమూయేలు యెహోవా సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన స్వరాన్ని వినగలిగాడు. అన్న దేవుని మందిరంలో ఉంది కాబట్టి ఆయన ముఖదర్శనాన్ని చూడగలిగింది. ఇంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఎలా పోగలుగుతాం? ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, దీవెనను, ధన్యతను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నావు? ఆయన సన్నిధిని కాదని, మందిరాన్ని కాదని, ఆరాధన కాదని ఆ భాగ్యం అసలైన భాగ్యం ఎక్కడ ఉంది?
తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమును వారసులుగా పొందుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? దేవుడు ఏర్పరుచుకొనలేదా? ఎవరు భాగ్యవంతులు అంటే ఇక్కడ అంటున్నాడు, లోక విషయమై దరిద్రులైన వారు విశ్వాసమును భాగ్యవంతులు. చాలు. ఇప్పుడు లోక విషయంలో చూసినప్పుడు ఎవరు ఇప్పుడు దరిద్రులమే. అవునా? హలో అంటే లోకంతో పోలిస్తే మనం ఎవరు దరిద్రులమే. లోకం ఏం చూస్తుంది? ఇప్పుడే చెప్పారు, మంచి హోదా, మంచి రంగు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి చెప్పాలి. ఇంకా ఏం చూస్తారండి మీరు? చెప్పాలి, ఏం చూస్తారు? వాళ్ళు భూములు, ఇదంతా లోకం, ఇదంతా లోకం, ఇదంతా చెప్పాలి అదొకటి, ఇదంతా లోకం. లోక విషయం అయితే మనము దరిద్రమైన ఎలా వాడి కాదు, నీకు కాలేదు, నీ భాగ్యవంతుడు ఏమంటాడు? దరిద్రుడు. వాడికి ఇల్లు ఉంది, నీకు ఇల్లు లేదు. ఇప్పుడు భాగ్యవంతుడంట, వాడికి ఇల్లు లేదు, నీకు నేనట భాగ్యవంతుడంట అని అంటారు. అవునా కదా? కదా? నేను అది ఏమో పోయి నీకు అది ఏం లేదు. ఎవరు చెప్పండి, ఎవరు? లోక విషయమే నేను చెప్పే, లోక విషయమే. ఏమంటారు? లోకంలో ఉన్నోళ్ళు ఏమంటారు? మనం చూసి దరిద్రులు లేదు, ఇల్లు లేదు, చక్క భోగం లేదు, చక్క బట్ట లేదు, మంచి ఇల్లు లేదు, అది లేదు, ఇల్లు లేదు అని వీళ్ళంతా ఎవరు ఇప్పుడు దరిద్రులు 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 అని మాట్లాడతారు. కానీ విశ్వాసం భాగ్యవంతులు ఏ విషయంలో? విశ్వాసమును భాగ్యవంతులు. మరి విశేషంగా తను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి ఒక స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఏర్పరచుకోలేదా? ఎందుకు బట్టి కదా మీరు భాగ్యవంతులయ్యారు. లోక విషయమై దరిద్రుడైన వారిని చూసి ఎందుకు మీరు చింతిస్తూ ఉన్నారు? లోక విషయమై మనుషులు అంటారు, దరిద్రుడు 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 అంటే వాక్యం చెప్తుంది లేదు. నువ్వు విశ్వాస విషయంలో భాగ్యవంతురాలివి, నువ్వు భాగ్యవంతుడు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? నీ కొరకు ఇరువైన తన రాజ్యాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఆ రాజ్యంలో నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. అందుకొరకు ఏర్పరచబడిన నీవు విశ్వాస విషయంలో భాగ్యవంతురాలివే. కానీ లోక విషయంలో ఆలోచించనే ఆలోచించద్దు. లోకం అంటే ఏం లేదు, దరిద్రుడు, అసలు దరిద్రుడు నువ్వు రావాలి కాదు అనాలి. ఏమన్నా దరిద్రుడు కాదు. యేసుని కలిగి నేర్చుకున్నావు చూసావా? నీవు దరిద్రుడు, రక్షణ లేకుండా చూసావరే. నేనెలా దరిద్రుడనయ్యా? నేనెలా దరిద్రుడనయ్యా అని మనం అనుకుంటూ ఉంటాం. లోకాన్ని చూసి దాన్ని చూసి కంపేర్ చేసుకుంటాం. అయ్యో వాళ్ళకి అయ్యింది, వీళ్ళకి ఇదింది, వాళ్ళకి మోహం ఉంది, నాకు లేదే అని అనుకుంటాం. కానీ అది మన ఊహలో వాడు. ఎందుకంటే లోకంలో ఉన్న దేవుడు ఆ లోకంలో ఉండే మనల్ని ఏర్పరచుకొని విశ్వాస విషయంలో మనల్ని భాగ్యవంతులుగా చేసి తాను ప్రేమించి మన కొరకు వాగ్దానం చేసిన తన రాజ్యమును నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను వారసునిగా చేసుకొని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఎవరి వారసుడు? దేవుని వారసుడు. ఎవరి వారసుడు? చెప్పండి, నువ్వు ఎవరి వారసుడు? దేవుని వారసుడు అయితే నువ్వు కుమారుడవే, దాసుడవు కానే. అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి ఏ రేంజ్ ఉందో ఆ రేంజ్ నీకు ఉందే. ఏ రేంజ్ అంటే ఆయన్ని బతుకులు అంటాడు. ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సదాధిపతి. ఆ దేవుడు శ్రీమంతుడు. ఆయన సిరి అంత ఉందే, అది ఆయన చేతిలో ఉంది. ధర్మంలో ఉందే, ఆయన చేతిలో ఉంది. భాగ్యాలు ఉన్నాయే, ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే అంటాడు, ఇదిగో నువ్వు లోక విషయమై దరిద్రులను బాధపడితే నిన్ను ధనవంతుడిగా చేయడం వరకే నన్ను నేను రిక్తుడిగా చేసుకొని నీ దాసులను నా భుజముల మీద వేసుకొని నిన్ను ధనవంతుడిగా ధనవంతురాలిగా నేను చేశాను.
నీవు దరిద్రుడిగా ఉన్నప్పుడే యేసు నిన్ను చూసి తన్ను తన రిక్తుడిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి దరిద్రుడైన ప్రతి వారి కొరకు ఆయన ఆ దారిద్ర్యం అంతటిని ఆయన మీద వేసుకొని తన ధనమును నీకు ఇచ్చాడు. చూసావా? ఇప్పుడు ఎందుకయ్యా దరిద్రుడవు? కాదు, యెహోవా రక్షించిన నిన్ను కోరినటువంటి వాడు ఏ ఒక్కడు కూడా లేడు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ధనవంతులుగా చేశాడు. అది ఆ వాటిలో ఆలోచిస్తే, అలా ఆలోచిస్తే మనం భాగ్యవంతులం. సామెతలలో చదవసాయి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. చాలా ముఖ్యమైన మాట రాశారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరగా నీతి మాత్రమే మరణం నుండి రక్షించును అన్నారు. అది ఉగ్రత ఉంది ఒకటి. ఉగ్రత దినము అనేది ఒకటి నిర్ణయింపబడినది. హలో, ఉగ్రత దినము అనేది ఒకటి నిర్ణయింపబడినది. ఆ రోజు అది రాబోతుంది. ఆ రోజు సమీపముగా ఉంది. అయితే ఉగ్రత దినమున ఎవరు తప్పించబడతారో వారు భాగ్యవంతులు. ఉగ్రత దినమున ఎవరు విమర్శించబడతారో వారు భాగ్యవంతులు. ఉగ్రత దినమున వారి ఆత్మ నరకంలోకి పోకుండా జీవంలోకి పోకుండా వారు భాగ్యవంతులు. ఇప్పుడు కోటె కట్టుకున్న ఎవరు పోతారు? ఎవరు భాగ్యవంతులు? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకురా, ఉగ్రత దినమందు బంగారం అక్కరకురా, ఉగ్రత దినమందు బంగారం అక్కరకురా, ఉగ్రత దినమందు బంగారం అక్కరకురా, ఉగ్రత దినమందు నీ భూములు అక్కరకు రా, ఉగ్రత దినమందు నువ్వు డాక్టర్ని బాగా సంపాదించా, హాస్పిటల్ ఉన్నాయి, అవి అక్కరకు రావు. ఏమొస్తాయి? ఏమొస్తాయి? హలో, ఏమొస్తాయి? అక్కడ ఏమొస్తాయి? అనుకుంటా ఉన్న బంగ్లా నాకు అక్కరా, కారు నాకు అక్కరా, భూమి నాకు చెప్పాలి, భూమి నాకు ఎక్కడ? అక్కడ అనుకున్నవన్నీ ఒక దినాన అక్కడ కూడా అక్కడనే అనుకుంటున్నారు. చూసారా మనుషులు? అది అక్కడికి వస్తుంది, అది పొందుతున్నావు. నీవు అందుకు భాగ్యవంతుడు.
ఎక్కడ వచ్చిందబ్బా మంచి జరిగించారు. ఉద్యోగ దినముందు ఆస్తి అక్షరము రాదు. ఆ ధనవంతుని ఆస్తి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయోజనం. జీవంలో ప్రయోజనం వచ్చింది. భాగ్యం. అంతేగాని లోక విషయంలో జరిగే విశ్వాసమందు భాగ్యం. రెండోది విశ్వాసాన్ని కాపాడుకొని నీటిని కాపాడుకొని ఆయన రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో వారు భాగ్యం. లోక విషయంలో జరిగే కానీ నీవు భాగ్యవంతుడు ఎందుకు తెలుసా? నీవు దేవుని కలిగి ఉన్నావు. ఆయన సన్నిధిలో ఉన్నవారు భాగ్యవంతులు. రెండోది విశ్వాసముందు నిలకడగా ఉన్నవారు భాగ్యవంతులు. మన భాగ్యవంతులు. ఈ లోకంలో మనము చెప్పాలి, ఈ లోకంలో మనము భాగ్యవంతులు. మనము ఈ లోకంలో భాగ్యవంతులం, పరలోకంలో భాగ్యవంతుడు. యేసుని కలిగిన వాడు ఈ లోకంలో భాగ్యవంతుడు, పరలోకంలో దరిద్రుడు. అది పరలోకంలో